ఆయన అలాగా బీచ్ కాడ నుంచి అలా ఆయన చూసుకుంటా ఇలా వచ్చాడు. ఇక్కడ ఆగుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరిగ్గా అంబేద్కర్ పంపడం జనం అంతా సరిగ్గా వచ్చేది మా పాతలో మా ఇల్లు వచ్చింది ఆపన్నారు కారు చక్కగా ఆపేయారు. అలాగా ఆపితే దిగి లోపలికి ఎంటర్ అయ్యేకి నేను అక్కడే ఉంటాను కదా. ఫస్ట్ వెళ్ళిపోయి ఒక్క షేక్ అని తీసుకున్నాడు గేట్ దాటి గేట్ దాటి లోపల బాబా ఆయన ఏమన్నా ఇంకా కానీ ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇంటి ఎదురుకుండా వచ్చేసరికి మా ఇల్లు వచ్చింది అంటే పెద్ద చాలా గొప్పతనం అనిపించింది. పెట్టింది మా ఇల్లు వచ్చింది ఆపని అంటాం. అబ్బా చాలా గ్రేట్ అండి నిజంగా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. అందరికీ నమస్కారం. హరివారి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టి పెరిగినటువంటి ఊరు మొగల్తూరు అనే గ్రామానికి అయితే నేను రావడం జరిగిందండి. ఈ మొగల్తూరు అనే గ్రామం మొగల్తూరు మండలం వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉందండి. ఇది చిరంజీవి గారు ఊరంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. చిన్నపిల్లాడి దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారి పుట్టిన ఊరి గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉంటారండి. అలాంటి మొగల్తూరు రావడం జరిగిందండి. మనకి కనిపిస్తున్న బోర్డు చూడండి, వెనకాల మొగల్తూరు అనే బోర్డు. వెనకాల నుంచి యూ టర్న్ తీసుకుని అలా చిరంజీవి గారి ఇంటికైతే వెళ్దామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోస్ చూస్తున్నానండి. వీడియోస్ ఎవరు స్కిప్ చేసి లాస్ట్ వరకు అండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో అదిరిపోతే ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయొచ్చండి. డైరెక్ట్ గా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిపోదామండి. వీడియో అయితే చూస్తున్నానండి. 1955 ఆగస్టు 22 తెలుగు చలనచిత్ర రంగంలో ఒక మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు. ఆయన నటుడు, రాజకీయవేత్త. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖ మంత్రి, ఇండిపెండెంట్ ఛార్జ్గా పనిచేశారు. తన బ్రేక్ డ్యాన్స్కు పేరు పొందిన చిరంజీవి గారు 150కు పైగా చిత్రాలలో నటించారు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు చిత్రాలు, మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్లకు పైబడ్డ నట ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, 9 ఫిలింఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నారు. 2006లో చిరంజీవి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మవిభూషణ్ పురస్కారం లభించాయి. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. మొత్తం దేశంలో చిరంజీవికి 3000కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇది అండర్లైన్ చేసుకోండి. 3000కు పైగా అభిమాన సంఘాలు. సార్ నమస్తే అండి. ఈ ఊరేళ్ళ మీదండి మొత్తం ఈ దుకాణం మీదనా కూరగాయలది? ఎలా ఉందండి బిజినెస్? బాగుందండి. రోజుకి ఎంత అమ్ముతారండి? అమ్మిద్దండి 10,000 దాకా ఉంటుంది. రోజుకి 10,000 సరిపోతుందా మరి? మొత్తం మీ మెయింటెనెన్స్ అంతా పోయి ఎంత మిగులుతుందండి? మెయింటెనెన్స్ అంతా పోయి ఎంత మిగులుతుందన్నా? 1000 రూపాయలు దాకా మిగులుతుంది. అంటే రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. సరిపోతుందా మరి? సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు చిరంజీవి గారు ఇంటి ముందే ఉన్నారు కదా మీరు, వ్యాపారం. 20 రూపాయలు బస్ మించింది. సరే మీరు బిజినెస్ చేయండి, తర్వాత మాట్లాడదాం. చెప్పండి బాగాలేదు. చెప్పండి. అదే చిరంజీవి గారి గురించి ఏమన్నా మీకు తెలిసిన విషయాలు ఏమో చెప్తారని చెప్పేసి. ఆయన వయసుకి బాగా తేడా కదండి. అంటే వయసుకి మీకు తేడా ఉన్నా కానీ ఎదురు పొదురు కదా, ఇంటి ఎదురుకుండా మార్కెట్ కదా. పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుందండి. అంతకు ముందే అయితే మరి ఆయన అక్కడ ఉన్నప్పుడు మనకు తెలియదు. ఎప్పుడైనా చిరంజీవి గారు కానీ, నాగేంద్ర బాబు గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? వచ్చారు. ఈ 15 సంవత్సరాల టైంలో మీరు చూసారా? మీరు అది ఎలక్షన్ టైంలో వచ్చారు. దగ్గర నుంచి చూసారా? దగ్గర నుంచి దగ్గర వరకు షాప్ అదన్నీ ఉండేది. ఆ ప్రహరీ పక్కన, ప్రహరీ పక్కన అంటే చిరంజీవి గారి ఇంటి పక్కన ఉండేది. ఇప్పుడు ఎదురుగా వచ్చారు. చిరంజీవి గారు వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఉండగా అక్కడే ఉండేది షాపు. ఒక 2 సంవత్సరాలు ఎన్ని జరిగి మార్చి. ఓకేనండి. మీతో ఎప్పుడైనా మాట్లాడేవారండి? అలా ఎక్కువ అది ఎప్పుడైనా మాట్లాడతాం గానీ, లేదంటే ఇలా మీరు వెళ్ళి మాట్లాడతాం గానీ? ఇలా వచ్చినప్పుడు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం తప్ప వెళ్ళి అదే పక్కనే కాబట్టి గమ్మ ముందు లోపలికి వెళ్ళి షేక్ హ్యాండ్ తీసుకోవడం తప్ప మామూలుగా పర్సనల్ గా మనం మాటకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రాలేదు. కేంద్ర మంత్రి అయ్యారు కదా అక్కడ, అప్పుడు వచ్చారే. తర్వాత మళ్ళీ రాలేదండి. ఇప్పుడు మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు మామూలుగా ఆప్యాయతగా, మామూలుగా నవ్వుతా మాట్లాడారా?
నవ్వుతానే మాట్లాడితే షేక్ హ్యాండ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఆ, ఇంకా మొక్కలం కాదు కదండి, ఎప్పుడు నవ్వుతుంటారు కదంటే. అవునవునండి. ఇప్పుడు వాళ్ళ చిన్నతనంలో కానీ మీరు చూసారా వాళ్ళని? చూస్తున్నా చిరంజీవి గారు అనే అప్పుడు పెద్ద తెలియదు కదా. సినిమాల్లోకి వెళ్ళక ముందు ఇక్కడ ఎలా ఉండేటారు చిరంజీవి గారు ఆ టైంలో కానీ మీరు చూసారా? లేదు లేదండి, మనం కూడా పెద్దగా వచ్చి సెంటర్ కూడా అప్పుడు ఎంత ఉండేదండి, బాగా చిన్న సెంటర్ అండి. చిన్న సెంటర్. ఏదో 1 కోట్లు 2 కోట్లు ఉండి ఇక్కడ అంతే. ఆహా. అవి బిల్డింగ్లు అన్ని ఉండేవి కదా, పెద్ద చెట్ల కింద అలాగే ఉండేది. చూసారు కదండి మన ఆ కూరగాయల మార్కెట్ అయిన చెప్పిన విషయాలు ఉన్నారు కదండి. ఇదిగోండి ఈ మార్కెట్, ఇదిగోండి చిరంజీవి గారి ఇల్లు చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు. ఇదిగోండి చిరంజీవి గారి ఇల్లు, చిరంజీవి గారి ఇంటి ఎదురుగుండా కూరగాయల మార్కెట్ అండి. ఇదిగోండి ఈయన 15 సంవత్సరాల నుంచి ఇక్కడే బిజినెస్ అయింది. మొత్తం చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, నాగేంద్ర బాబు గారి గురించి. చిరంజీవి గారి ఇంటి ప్రారంభం చేర్చి 10 సంవత్సరాలు ఉన్నా. 10 సంవత్సరాలు ఉన్నారు అక్కడ మీరు? 10 సంవత్సరాల పైన, 11 సంవత్సరాల దాకా. ఆ చిరంజీవి గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, నాగేంద్ర బాబు కానీ, ముగ్గురు అన్నదమ్ములు మామూలుగా ఈ మొగల్తూరు అనే ఊరికి ఏదన్నా విరాళాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా సాయం చేయడం కానీ, లేదంటే ఊరికి ఏదైనా మంచి చేయడం కానీ జరిగిందండి ఎప్పుడైనా? ఈ ఊర్లో ఏమి పెట్టలేదండి, ఏమి కట్టలేదు. ఏమని ఒక గ్రంథాలయం అయితే కట్టించుతున్నారు ఇక్కడ, మన పంచాయతీ గ్రంథాలయం. పంచాయతీ గ్రంథాలయం అండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా సబ్స్క్రైబర్స్ కి, మా వ్యూవర్స్ కి. ఉంటాను సార్. మాది హరి విహారీ అండి. చేసుకోండి, మొబైల్ ఉంటే చేసేస్తాను ఇవ్వండి. లేకపోతే రేపు ఒక 2 days లో మీకు వీడియో వస్తుందో చూద్దరు. కానీ మీరు మాట్లాడినంత ఏమీ కట్ చేయను అసలు, మొత్తం అంతా పెడతానండి. చాలా థ్యాంక్స్ అండి. ఉంటానండి. ఓకే సార్. విన్నారు కదండి చిరంజీవి గారి గురించి ఎంత క్లారిటీగా క్లియర్గా చెప్పారో. చిరంజీవి గారి అభిమానులు అయితే కోట్లలో ఉంటారండి. చిరంజీవి గారి అభిమానులు కనుక మన వీడియోని చూస్తే కనుక జై చిరంజీవి అని చెప్పేసి మీకు కామెంట్ అయితే కామెంట్ బాక్స్ లోకి వచ్చి తెలియజేయండి. కామెంట్. చిరంజీవి గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు దగ్గరికి వచ్చామండి. మనకి వెనకమాల కనిపిస్తున్న ఈ ఇల్లు అయితే చిరంజీవి గారి ఇల్లు ఉంది. ఈ చిరంజీవి గారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కాబట్టి చిరంజీవి గారి ఇల్లు అయితే లోపల ఎలా ఉంటుందో, లోపల సారి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మొత్తం అంతా కూడా చాలా క్లియర్ గా చూపిస్తాను. ఇల్లు అయితేనే, వీడియో అయితేనే చూస్తానండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చిరంజీవి గారు బాల్యం గురించి, అలాగే ఆయన విద్యాభ్యాసం గురించి తెలుసుకుందామండి. చిరంజీవి గారు 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకటరావు గారు, అంజనీదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి గారు బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నారు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలో చిరంజీవి గారు ఎన్సీసీలో చేరి 1970 దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పేరేడ్లో పాల్గొన్నారు. చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నరసాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారండి. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం గురించి అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. భారతదేశంలో మెగాస్టార్ చిరంజీవి గారు కుటుంబం గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరని నా అభిప్రాయం. అయినా సరే చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుందండి. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి గారి వివాహం హాస్య నటుడు అల్లు రామలింగ గారి కుమార్తె గారితోటి సురేఖ గారితో జరిగిందండి. వారికి 2 కుమార్తెలు, సుస్మిత, శ్రీజ, ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ. రామ్ చరణ్ గారు ఇప్పుడు ఒక ప్యాన్ ఇండియా పెద్ద సూపర్ స్టార్ గా ఉన్నారండి. చిరంజీవి తమ్ముడు నాగేంద్ర బాబు సినిమా నిర్మాత, నటుడు. మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. చిరంజీవి బావ అల్లు అరవింద్ సినిమా నిర్మాత. అల్లు అరవింద్ కుమారులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ సినిమా నటులు. నాగేంద్ర బాబు గారు కొడుకు వరుణ్ తేజ్, కుమార్తె నిహారిక, ఇంకా చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ, వారి సోదరుడు వైష్ణవ్ తేజ. వీళ్ళిద్దరూ కూడా నటనలో మంచి వృత్తినులే ఉన్నారండి. వాళ్ళకి వాళ్ళు సినిమా హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తున్న ఇల్లు చిరంజీవి గారు పుట్టి పెరిగిన ఇల్లు. ఆయన తిరిగిన ప్రతి గది, ఆయన తిరిగిన నేల మీరందరికీ కూడా చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నాను. హౌస్ అయితే మీరందరికీ ఇంకొక విషయం చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారు అంత పెద్ద మెగాస్టార్ అయినా కానీ మొగల్తూరులో ఆయనకున్న ఫ్రెండ్స్ మొత్తం 4-5 ఉన్నారంటండి. ఆ ఫ్రెండ్స్ లిస్టులో ఏకైక మొట్టమొదటి ప్రాణ స్నేహితుడు సత్యనారాయణ గారండి. ప్రజెంట్ ఇప్పుడు చిరంజీవి గారు ఇల్లు కొనుక్కున్నది కూడా సత్యనారాయణ గారే. కానీ ఆయన కొనుక్కున్న దానికంటే చిరంజీవి గారి దగ్గర నుంచి గిఫ్ట్గా తీసుకున్నట్లుగా ఆయన భావిస్తారండి.
ఆయన ఇంట్లో చిరంజీవి గారి ఫొటోస్ ఏమాత్రం తీసుకోకుండా, ఏమాత్రం ఆ రూపురేఖలు మార్చుకోకుండా చిరంజీవి గారికి జ్ఞాపకార్థంగా ఆ ఇంటిని చాలా పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారండి. సత్యనారాయణ గారిని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా మొహమాటమండి ఆయనకి, అసలు మాట్లాడరు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు చిరంజీవి గారి గురించి ఏం చెప్పమంటే. సత్యనారాయణ గారు నవ్విన చిరునవ్వు, ఆయన చేసిన కనుసైగలు చూస్తుంటే చిరంజీవి గారి మీద ఆయనకున్నంత ప్రేమ, ఆయనకున్నంత భక్తి ఏ రకంగా ఉందో మనం చెప్పగలమో. చిరంజీవి గారు చలనచిత్రం గురించి ప్రస్తావన తీసుకుంటే కనుక 1978, 1981 తొలి అడుగులు వేసిన సందర్భంగా చెన్నైలోని మద్రాసు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాదిరాలు చిత్రం చిరంజీవి గారు నటించిన మొదటి చిత్రం. కానీ ప్రాణం ఖరీదు ముందుగా విడుదలయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవి గారికి ముట్టిన పారితోషికం 1116 అండి. బాపు దర్శకత్వంలో వచ్చిన మన ఊరి పాండవుల చిత్రం చిరంజీవి గారికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. తాయారమ్మ, బంగారయ్య చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించారండి. కె బాలచంద్ర దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. చిరంజీవి గారు ప్రాణ స్నేహితుడు సత్యనారాయణ గారు. ఎంత మాట్లాడదాం అనుకున్నా సరే మాట్లాడకుండా చాలా మౌనంగా ఉన్నారు ఈయన. చిరంజీవి గారు మొగల్తూరుకి ఎప్పుడు వచ్చినా సరే ఈయనతోటి చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. చిరంజీవి గారు చాలా రేరుగా తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా, ఆయన ఆల్బంలో బంధించిన ఫొటోస్ అన్నీ కూడా మొత్తం ప్రతి అభిమానికి, ప్రతి ప్రేక్షకుడికి, అందరికీ చూపించిన ఉద్దేశంతో ఆయన ఫోటో ఆల్బమ్ మాకు ఇచ్చారండి. ఆయన రేరుగా తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా మీ ముందు పెడుతున్నామండి. ఫొటోస్ అయితే చూడండి. మొగల్తూరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించి, ఆప్యాయంగా వాళ్ళ భుజం తట్టి వాళ్ళతోటి ఫొటోస్ తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా ఆల్బమ్ రూపంలో సత్యనారాయణ గారికి మనకు చూపించారు. సత్యనారాయణ గారికి నిజంగా మనందరం కూడా చాలా అభినందించాలి. ఎందుకంటే చిరంజీవి గారికి ఉన్న ఏకైక ఫ్రెండ్, ఏకైక ప్రాణ స్నేహితుడు సత్యనారాయణ గారండి. సత్యనారాయణ గారితో చిరంజీవి గారు ఇప్పటికి కూడా ఫోన్లో మాట్లాడి ఆయనకి యోగక్షేమాల గురించి తెలుసుకుంటున్నారంటే చిరంజీవి గారికి ఫ్రెండ్ గురించి ఉన్న అవగాహన గురించి చూస్తే ముచ్చటేస్తుందండి. ఇలాంటి ఫొటోస్ చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. నిజంగా ఈ ఫొటోస్ మనకు దొరకడం నిజంగా అదృష్టం అని చెప్పాలి. చిరంజీవి గారు కట్టించిన గ్రంథాలయం దగ్గరికి వెళ్దామండి. అక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదామండి. ఏమండి ఎవరైనా మీది? మీరు చేసే వర్క్ ఇదేనా? నాకు కాదనుకుంటే అండి సంచులు బోర్వెల్ కావాలనుకుంటున్నాను. సంచులకి బోర్వెల్ కోసం అనమాట. అంటే మీరు పుట్టిన సంచుల్లోకి అవి వేస్తారా? అవి ప్లాస్టిక్ వేస్తారా? సరిపోతుందా బిజినెస్? ఎంత వస్తుంది రోజుకి మీకు? సరిపోద్దండి. నాకు 3 అమ్మాయిలు అండి. 3 అమ్మాయిలు రోజుకి ఎంత సంపాదించారు? రోజుకి 500 ఉన్నా సరిపోద్దండి. ఒకసారి ఒకసారి 1000 రూపాయలు వస్తుంది బాగా కష్టపడితే. ఏంటి మొగల్తూరులోను ప్రత్యేకత ఏంటి? మొగల్తూరులోకి చెప్పుకోదగ్గ విశేషాలు ఏంటి అసలు? నీ మొగల్తూరులోను అలాంటివి అయితే నాకు తెలియదండి. మొగల్తూరులోను ఈ 2 దిగ్గజాలు ఉన్నాయి, తెలుసా మీకు? ఏంటయ్యా 2 దిగ్గజాలు చెప్పండి ఒకసారి. తెలియదండి. ఒకటే ప్రభాస్ గారు, 2 మెగాస్టార్ చిరంజీవి గారు. మరి వాళ్ళిద్దరు పుట్టిన ఊరు ఇదే కదండి. మరి ఏమైంది ఇప్పుడు సొక్క లేకపోతే కష్టం? మీరు కష్టం చేస్తున్నారు కదా మీరు. మొత్తం షాప్ అంతా మందేనా? ఇదండి 3 ఆటోలు అండి అన్నయ్య గారు. అన్నయ్య గారు మొత్తం మీ 3 ఆటోలు. 3 ఆటోలు అయితే అలా అద్దె దగ్గర ఇచ్చుకుని మనం రెంట్ తీసుకుని పాతన కొట్టి. చిరంజీవి గారు కూడా ఏదో సందేహం అని వెళ్తే గ్రంథాలయం ఒకటి ఉంటదండి ఎదరంతే. గ్రంథాలయం మర్చిపోయిన. గ్రంథాలయం ఎవరిది? చిరంజీవి గారు కట్టించారు. చిరంజీవి గారు కట్టించిన గ్రంథాలయమా? ఓకే. అదే పంచాయతీ ఆఫీస్ అండి. పంచాయతీ ఆఫీస్ గారి దగ్గర అక్కడ కట్టించారు. పర్వాలేదా? మొగల్తూరులో బిజినెస్ కట్టని అనుకూలంగా ఉంటాయా? హైవే రోడ్డు అయిపోయాక అన్ని పోయినాయి. ఇంతకు ముందు అయితే బాగుండేదండి. హైవే నుంచి వెళ్ళేవారు కదా. ఇప్పుడు హైవే అయిన తర్వాత ఇలాగొచ్చి వాళ్ళు కూడా హైవే నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీకు బిజినెస్ తగ్గింది. వ్యాపారాలు కూడా పెద్ద కుట్లు కూడా కుట్లడైనా వ్యాపారాలు. మొన్న కూడా 18 అడుగులు ఉండేదండి రోడ్డు. 12 అడుగులు వేసారండి. వచ్చి బస్సు ఊర్లో బస్సు కూడా వెళ్ళేదండి. ఆ బస్సు కూడా వెళ్తలేదు. బస్సు కూడా వెళ్తలేదు ఇట్లా. ఇంకా హైవేలో నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అన్ని హైవేలో నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మీకు బిజినెస్ ఏముంటుంది ఇక్కడ? ఓకే పెద్దనా, మంచి సబ్జెక్ట్ అని చెప్పారు. మనకు కనిపిస్తున్న విజువల్ వచ్చి చిరంజీవి గారు కట్టించిన గ్రంథాలయం అండి. గ్రంథాలయం లోపలికి వెళ్ళి చూద్దాము. లోపల కూడా ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. వీడియో అయితే చూస్తున్నానండి. అన్నట్టు మర్చిపోయాను. మీరు అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియో చూస్తున్నారు కానీ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. మీ నుంచి కోరుకునే నేను ఒక లైక్ మాత్రమే. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు అయితే నేను అందిస్తూ ఉంటాను.
చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాల గురించి మనం తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దామండి. చిరంజీవి గారు అక్టోబర్ 2వ తారీఖున 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ఈ ట్రస్ట్ నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవ దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లించడం ఈ ట్రస్టులో సాధించిన ఘన విజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలను అందుకున్నారని అంచనా. ఇప్పటికీ ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారనే అంచనా. 4 సంవత్సరాలు ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వ బహుమతి అందుకున్నారు. చిరంజీవి గారి గురించి చెప్పాలనుకుంటే ఒక వీడియో అయితే అయిపోయేది కాదు, పార్ట్ 2 కూడా చేద్దామండి. తొందరలో అది కూడా చేస్తాను. ఈ వీడియో నేను ఇక్కడితోటి ఎండ్ చేయాలనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.